Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు కరెంట్ అఫైర్స్ డైమెన్షన్స్ ఏంటో మనం చూద్దాం. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటంటే ఈరోజువి పోయిట్ అండ్ ఎక్స్ప్రెసో, ఫైర్ సేఫ్టీ వీక్ ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ICMR syndromic surveillance, little red dots, startup Kadapa, Bengaluru ranked fastest growing major city, ANRF Advanced Research Grant, CINBA X2 2026, Pathfinder Satellite, Hanta virus outbreak, Samrat Panchayat portal, Kailash Manasarovar route dispute, World Press Freedom Index 2026. ఫస్ట్ మనం ఈ టాపిక్ చూద్దాం, పోయెట్ అండ్ ఎక్స్ప్రెసో. ఈ పోయెట్ అండ్ ఎక్స్ప్రెసో అంటే ఏంటంటే ఇవి ఒక టెలిస్కోప్స్ మాట. సో ఈ టెలిస్కోప్స్ అన్నవి యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ మనకి చైల్ అటకామా డెజర్ట్లో ఇన్స్టాల్ చేసినట్టు. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే ఇది రీసెంట్లీ అచీవ్డ్ ఫస్ట్ లైట్ అంటే ఇట్ సక్సెస్ఫుల్లీ మేడ్ ఇట్స్ ఫస్ట్ అబ్జర్వేషన్, అంటే సక్సెస్ఫుల్గా దాన్ని ఫస్ట్ అబ్జర్వేషన్ చేసింది కాబట్టి సో ఇది ఫస్ట్ లైట్ అచీవ్ చేసిందని చెప్పి న్యూస్లో ఉంది మరి. సో ఇక్కడ పోయిట్ అంటే ఏంటి? పోయిట్ అంటే పారానల్ సోలార్ ఎక్స్ప్రెసో టెలిస్కోప్. అలాగే ఎక్స్ప్రెసో అంటే స్టాండ్స్ ఫర్ ఎలిచ్ స్పెక్ట్రోగ్రాఫ్ ఫర్ రాకీ ఎక్సోప్లానెట్ అండ్ స్టేబుల్ స్పెక్ట్రోగ్రాఫిక్ అబ్జర్వేషన్ మాట. సో ఇవి మనకి దేనికోసం ఉపయోగిస్తారో నెక్స్ట్ చూద్దాం. సో దేనికోసం ఈ రెండు మనకి సన్ని అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా డే టైంలో పోయిట్ యూజ్ అవుతుంది, అలాగే నైట్ టైంలో ఏంటంటే ఎక్స్ప్రెసో మనకి వెరీ లార్జ్ టెలిస్కోప్గా చూస్తూ సన్ అండ్ స్టార్స్ అండ్ తర్వాత అలాగే వాటి చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ గురించి కూడా ఇట్ విల్ స్టడీ. నెక్స్ట్, సో మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటంటే మనకి లార్జ్ 60 సెంటీమీటర్ టెలిస్కోప్ టు క్లోజ్లీ అబ్జర్వ్ పార్ట్స్ ఆఫ్ ద సన్ లైక్ సన్ స్పాట్, అండ్ స్మాలర్ టెలిస్కోప్ కంప్లీట్గా సన్ని చూడడానికి ఒక స్మాలర్ టెలిస్కోప్ ఉంది, అండ్ లార్జర్ టెలిస్కోప్ దేనికి ఉంది? సన్లో అవుతున్న ప్రక్రియను చూడడానికి ఇంకో లార్జర్ టెలిస్కోప్ ఉందన్నమాట. చిన్న టెలిస్కోప్ వల్ల ఏంటంటే మొత్తం సన్ కనిపిస్తుంది, సో ఇంకా సూక్ష్మంగా సన్ గురించి తెలుసుకోవాలంటే లార్జ్ టెలిస్కోప్ ద్వారా మనం దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ సిస్టమ్ అన్నది కంప్లీట్లీ కంట్రోల్డ్ రిమోట్లీ బై పోర్చుగల్. సో ఇది ఒక పోర్చుగల్ ఇనిషియేటివ్ మాట. అందుకే ఇది అటకామా డెజర్ట్లో పెట్టిన మనకి ఈ సిస్టమ్ అన్నది రిమోట్గా పోర్చుగల్ నుంచి కంట్రోల్ అవుతుంది అన్నమాట. అండ్ ఎందుకు ఈ పర్టికులర్ టెలిస్కోప్ అన్నది ఇంపార్టెంట్ చూద్దాం. Changes in the starlight can sometimes hide or imitate the signals of the planets orbiting it. సో దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా మనకి సన్ నుంచి వస్తుంది కదా, సో ఈ లైట్ సోర్స్ మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు సో ఈ లైట్ అన్నది అక్కడ ఉన్న వేరియస్ ఆబ్జెక్ట్స్ వేరియస్ ప్లానెట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్ని కూడా మనం ఈ లైట్ వస్తున్నప్పుడు ఈ లైట్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకే లైట్ని ఇంకా సూక్ష్మంగా అబ్జర్వ్ చేయడానికి ఈ టెలిస్కోప్స్ పెట్టారన్నమాట. సో బై స్టడింగ్ ద సన్ కేర్ఫుల్లీ సైంటిస్ట్ కెన్ బెటర్ అండర్స్టాండ్ దిస్ లైట్ వేరియేషన్. This will help improve the discovery and study of the exoplanets. Exoplanets ante planets outside our solar system. Next, fire safety week in the healthcare facilities. సో ఇది ఒక ఇనిషియేటివ్ మాట. ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఇనిషియేటివ్? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ఇది 4th మే నుంచి 10th మే 2026 వరకు కొనసాగుతుంది. సో ఈ ఫైర్ సేఫ్టీ డ్రిల్లో ఏం చేస్తున్నారంటే ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. బట్ ఎక్కడ? కంప్లీట్ హాస్పిటల్ ఎకోసిస్టంలో ఈ ఫైర్ సేఫ్టీ అన్నది అందరూ పాటించాలి అని చెప్పి దానికంటూ ఒక ఇనిషియేటివ్ తీసుకుందన్నమాట. సో హాస్పిటల్, మెడికల్ కాలేజెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సో అన్ని హాస్పిటల్స్లోని ఈ ఫైర్ సేఫ్టీ అన్నది ఇంప్రూవ్ అవ్వాలని తీసుకున్న ఇనిషియేటివ్ ఇది మాట. సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే సో యూజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ప్రమోట్ చేయడం, ఫైర్ అలార్మ్స్ని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ని, ఇవాక్యుయేషన్ ప్లాన్స్ టు ప్రొటెక్ట్ పేషెంట్స్, స్టాఫ్, విజిటర్స్ డ్యూరింగ్ ద ఫైర్ యాక్సిడెంట్. సో వీటిని ఫోకస్ చేస్తూ ఈ డ్రిల్ అన్నది స్టార్ట్ చేశారు అన్నమాట. సో యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారంటే అవేర్నెస్ క్యాంపెయిన్,
mock fire drills, training and capacity building program, sharing fire safety guidelines with hospital staff and administration. సో ఇలా ఒక క్రమబద్ధంగా ఒక పర్టికులర్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటున్నారు అన్నమాట. సో ఫైనల్గా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అయిపోయిన తర్వాత మనం ప్రతి హాస్పిటల్లో ఈ ఫైర్ సేఫ్టీ ప్లడ్జ్ అన్నది విల్ బి టేక్ అనమాట. సో ఇది ఈ ఇనిషియేటివ్ అన్నమాట. నెక్స్ట్ ఐసీఎంఆర్ సిండ్రోమిక్ సర్వెలెన్స్. సో ఐసీఎంఆర్ అన్నది ఈ సిండ్రోమిక్ సర్వెలెన్స్ అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ ఇనిషియేటివ్లో సో ఐసీఎంఆర్ రీసెంట్గా ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ని పబ్లిష్ చేసింది అన్నమాట. ఈ ఇనిషియేటివ్లో ఈ లిస్ట్ని పబ్లిష్ చేసింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి డిసీజ్ సర్వెలెన్స్ అండ్ అవుట్బ్రేక్ డిటెక్షన్ అన్నది ఈజీగా డిటెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఏదైనా డిసీజ్ మనకి ఈ సర్వెలెన్స్ ద్వారా ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ ద్వారా ఏంటంటే సో ఏ ప్యాథోజన్స్ వల్ల మనకి ఎక్కువ డిసీజెస్ వచ్చే స్కోప్ ఉన్నాయి అవి మనం ఐడెంటిఫై చేసుకొని సో అవి వస్తున్నప్పుడే మనం వాటిని స్టడీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకి ఒకవేళ అవుట్బ్రేక్ అయిందంటే వెంటనే మనం రెస్పాండ్ అయ్యే టైం ఉంటుందన్నమాట. సో దీనికోసం ఐసీఎంఆర్ తీసుకున్న ఇనిషియేటివే సిండ్రోమిక్ సర్వెలెన్స్. అందులో భాగంగానే ఈ ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ అన్నది పబ్లిష్ చేసింది. సో ఇప్పుడు ఈ సిండ్రోమిక్ సర్వెలెన్స్ ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. అసలు ఈ సిండ్రోమిక్ సర్వెలెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ట్రాకింగ్ డిసీజెస్ బై అబ్జర్వింగ్ సిమ్టమ్స్ బిఫోర్ ల్యాబ్ కన్ఫర్మేషన్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి. సో ఈ డిసీజ్తో మనకి సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ సిమ్టమ్స్ బట్టి మనం ఈ డిసీజ్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడానికి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాం. సో ఇక్కడ కొంత డిలే ఉంటుంది ఎందుకంటే టైం ల్యాగ్ ఉంటుంది. ఈ లోపల మనకి డిసీజ్ అన్నది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ టైం ల్యాగ్ని తగ్గించడానికి ఇక్కడ సిమ్టమ్స్ బట్టే డిసీజ్ ఏంటో కనుక్కునే పద్ధతినే సిండ్రోమిక్ సర్వెలెన్స్ మాట. ఇది ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తోని మనం ఇది అచీవ్ చేయగలం. సో అందుకే సిండ్రోమిక్ సర్వెలెన్స్ ఇస్ అ మెథడ్ ఆఫ్ ట్రాకింగ్ డిసీజెస్ బై అబ్జర్వింగ్ సిమ్టమ్స్ బిఫోర్ ల్యాబ్ కన్ఫర్మేషన్ మాట. ఇట్ మానిటర్స్ సిమ్టమ్స్ సచ్ as ఫీవర్, రెస్పిరేటరీ ఇల్నెస్ అండ్ డయేరియా. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? హెల్త్ అథారిటీస్ ఐడెంటిఫై డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఎర్లీ అండ్ టేక్ క్విక్ యాక్షన్. సో మనకి ఇక్కడ డిసీజ్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే లోపల డిసీజ్ అన్నది ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం కదా, కానీ సిమ్టమ్స్ మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే రిపోర్ట్స్ వచ్చే లోపల మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి డిసీజ్ క్యూర్ అయ్యే స్కోప్ అన్నది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా టైం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో భాగంగానే ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ అన్నది రిలీజ్ చేసింది. సో ఇట్ వాస్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్, ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్స్ అండ్ మనకి ఎపిడమాలజిస్ట్ వీళ్ళ హెల్ప్తోని ఈ ప్యాథోజన్ లిస్ట్ అన్నది క్రియేట్ అయిందన్నమాట. సో ఇట్ ఐడెంటిఫైడ్ ఇంపార్టెంట్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ లింక్ టు అక్యూట్ ఫీవర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ డిసీజెస్. సో ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్కి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్కి, అక్యూట్ ఫీవర్ ఇలాంటి వాటికి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, అసలు ఎలాంటి సిమ్టమ్స్తో ఆ సిమ్టమ్స్ ఎలాంటి ప్యాథోజన్స్ అంటే ఎలాంటి వైరస్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి ఆ డిసీజ్ వస్తాయో అలాంటి ప్యాథోజన్స్ని ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్గా మెయింటైన్ చేస్తుంది. అదే ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ మాట. సో ఈ ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేశారన్నమాట. సో దేని మీద ఏంటి ఆ క్రైటీరియా అంటే స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఒకటి, అవుట్బ్రేక్ రిస్క్ ఒకటి, నేషనల్ హెల్త్ గోల్స్, అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో ఈ క్రైటీరియాతోని మనకున్న ఈ ప్యాథోజన్ లిస్ట్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి డిజిటల్గా సపోర్ట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఉంది. ఆ ఇనిషియేటివే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇది ఒక ప్లాట్ఫామ్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని మెయింటైన్ చేస్తుంది. దాని పేరేంటి? ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. సో ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఆల్ టైమ్ రియల్ టైమ్ హెల్త్ డేటా పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ నుంచి, అంటే మనకి ఆ డిసీజ్ సంబంధించిన డేటా పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డేటా అంతా రియల్ టైంలోనే, అంటే అక్కడ క్రియేట్ అయ్యి ఇక్కడ అప్డేట్ అవ్వాలన్నమాట. సో ఇలా రియల్ టైంలో మనం ఈ డేటాను అంతా ఒక దగ్గర సేకరించుకొని ఉంచుతున్నాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ డిసీజ్ ఎలా ప్రోగ్రెషన్ అవుతుంది, ఏమవుతుంది అన్నది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అన్నమాట. ఇట్ సపోర్ట్స్ సర్వేలెన్స్ ఫర్ మోర్ దెన్ 30 డిసీజెస్ అండ్ ఇంటిగ్రేట్స్ డేటా ఫ్రమ్
హాస్పిటల్, laboratories అండ్ రీసెర్చ్ సెంటర్స్. సో ఇలా మనం ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటూ రియల్ టైం డేటాని ఎస్పెషల్లీ ఒక 30 డిసీజెస్కి మనకి తెచ్చుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి ఇండియాలో మేజర్గా ఏ డిసీజెస్ వస్తున్నాయో ప్రాపర్గా తెలిస్తే మనకు ఆ ప్రొఫైల్ ఉంటుంది మాట. ఆ ప్రొఫైల్ వల్ల ఏంటంటే దానికి సంబంధించిన క్యూర్కి కావాల్సినవన్నీ మనం సిద్ధంగా ఉంచుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మన హెల్త్ ఫెసిలిటీస్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఆ ఇనిషియేటివ్, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అన్నది మనకి అన్ని స్టేట్స్లో రోల్ అవుట్ చేశారు ఫ్రమ్ 2021 నుంచి అన్నమాట. సో దీని విషయానికి వస్తే ఐసిఎంఆర్ సిండ్రోమిక్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏం చేస్తుంది, డిసీజెస్ని సిమ్టమ్స్ నుంచే క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంది. దానిలో భాగంగానే ప్రయారిటీ ప్యాథోజన్ లిస్ట్ని రిలీజ్ చేసింది. సో ఈ ప్రయారిటీ ప్యాథోజన్సే మనకి 4 టైప్స్గా 4 క్రైటీరియాస్తో డివైడ్ చేశారు. స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్, అవుట్బ్రేక్ రిస్క్, నేషనల్ హెల్త్ గోల్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. అలాగే మనకి ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ని డిజిటల్గా సపోర్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఇది రియల్ టైమ్ డేటా గురించి, రియల్ టైమ్ డేటా అంతా ఒక దగ్గర సేకరిస్తుంది. ముఖ్యంగా ఒక 30 డిసీజ్ని ఫోకస్ చేస్తుంది అన్నమాట. ఇది లిటిల్ రెడ్ డాట్స్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా నాసాకి సంబంధించిన ఒక పవర్ఫుల్ టెలిస్కోప్, అదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంటారు, అది స్పేస్లో ఒక డిస్కవరీని చేసింది. ఏంటా డిస్కవరీ? వాటినే లిటిల్ రెడ్ డాట్స్ అని చెప్పి స్పేస్లో ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని చూసింది. వాటి నేమ్ లిటిల్ రెడ్ డాట్స్ అని నాసా పెట్టింది అన్నమాట. సో ఏంటి లిటిల్ రెడ్ డాట్స్ అన్నది మనకు తెలియాలి, ఎందుకంటే ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది అన్నమాట. సో లిటిల్ రెడ్ డాట్స్ అంటే దే ఆర్ వెరీ స్మాల్ అండ్ కాంపాక్ట్, చాలా చిన్నగా అండ్ అన్ని ఒక్క చోటే దగ్గర ఉన్నాయన్నమాట. రెడిష్ ఇన్ కలర్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది రెడిష్ ఇన్ కలర్, లొకేటెడ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్ అవే ఇన్ స్పేస్. సో స్పేస్లో చాలా అంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్న చోట కాకుండా చాలా దూరంగా ఎక్కడో ఉన్నాయన్నమాట. సిన్స్ దే ఆర్ వెరీ ఫార్ అవే, సైంటిస్ట్ సీ దమ్ యాజ్ ఎగ్జిస్టెడ్ వెన్ ద యూనివర్స్ వాజ్ వెరీ యంగ్. సో వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఏంటి అని చెప్పి చాలా దూరాల్లో ఉన్నాయి కాబట్టి, సో మేబీ యూనివర్స్ ఫామ్ అయినప్పుడు చాలా యంగ్గా ఉన్నప్పుడే ఈ రెడ్ డాట్స్ అనేవి అప్పటి నుంచి ఉన్నాయి అని చెప్పి వీళ్ళు అంచనా పడుతున్నారు అన్నమాట. సో యూనివర్స్ ఫార్మేషన్ యూనివర్స్ ఆరిజిన్కి ఒక థియరీ ఉంటుంది కదా. యూనివర్స్ అన్నది మనకి ఒక బిగ్ ఎక్స్ప్లోషన్ నుంచి ఫామ్ అయింది. ఆ ఎక్స్ప్లోజన్నే మనం బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అంటాం అన్నమాట. సో ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ అయిన కొద్ది టైంకే మనకి ఇవి ఫామ్ అయ్యాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ 3 మేజర్ థియరీస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ లిటిల్ రెడ్ డాట్స్. సో అసలు ఈ లిటిల్ రెడ్ డాట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు ఉన్నాయో అన్నవి ఒక 3 థియరీస్ వాళ్ళు ప్రతిపాదించారు అన్నమాట. ఒకటి ఏంటి, దే మే కంటైన్ యాక్టివ్లీ గ్రోయింగ్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. సో ఏంటంటే అక్కడ మనకి బ్లాక్ హోల్స్ అన్నవి ఉన్నాయి, దాని దగ్గర నుంచి అందుకే అది అలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంటిటీ ఇన్ స్పేస్ మాట. ఏంటది ఆ ఎంటిటీ? ఇట్ ఈస్ అ రీజన్ ఇన్ స్పేస్ వేర్ gravity is too strong that even light cannot escape it. ఓకే, అంటే మనకి స్పేస్లో ఒక రీజన్, ఆ రీజన్ ఏంటంటే అక్కడ గ్రావిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఈవెన్ అక్కడి నుంచి లైట్ కూడా మనకి ఎమిట్ అవ్వదు అన్నమాట. సో లైట్ ఎమిట్ అవ్వకపోతే మనకు ఆబ్జెక్ట్ కనిపించదు కదా. సో అందుకే బ్లాక్ హోల్స్ కూడా మనకి కనిపించవు. కానీ ఇవి ఏంటంటే రీజన్ వేర్ గ్రావిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న సినారియో, ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటున్నాం కదా. ఈ సోలార్ సిస్టంలో సన్ అన్నది ఒక స్టార్. సో ఇలా మనకి సోలార్ సిస్టమ్ అన్నది మిల్కీ వే గెలాక్సీలో ఉంది. సో మనకి మిల్కీ వే గెలాక్సీని కూడా ఒక బౌండెడ్గా, ఇప్పుడు సన్ సోలార్ సిస్టమ్ ఒక బౌండెడ్గా ఎందుకుంది, సన్ అన్నది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి సన్ హోల్డ్ చేస్తుంది ఆ ప్లానెట్స్ని, అందుకే సోలార్ సిస్టమ్ అంటున్నాం. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ కూడా మిల్కీ వే గెలాక్సీలో ఉంది, అంటే మిల్కీ వే గెలాక్సీ కూడా కొంత అట్రాక్షన్ తీసుకొస్తుంది. ఆ అట్రాక్షన్ ఒక బ్లాక్ హోల్ వల్ల వస్తుంది అన్నమాట. ఆ బ్లాక్ హోలే మనం మిల్కీ వే గెలాక్సీలో ఉన్న బ్లాక్ హోల్ని సాగిటేరస్ ఏ అంటాం అన్నమాట. సో ఇలా మనకి
డిఫరెంట్ బ్లాక్ హోల్స్ మనకి డిఫరెంట్ గెలాక్సీలో ఉండడం వల్ల సో అవి ఆ గెలాక్సీస్ అలా కంపాక్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ లిటిల్ రెడ్ డాట్స్ ఈ విషయానికి వస్తే ఈ లిటిల్ రెడ్ డాట్స్ అన్నవి ఒక థియరీ ఏం చెప్తున్నారంటే ఆ లిటిల్ రెడ్ డాట్స్ అన్నవి యాక్టివ్లీ గ్రోయింగ్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్, అంటే అక్కడ కలెక్షన్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఒక థియరీ చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అ కాంపాక్ట్ రీజన్ వేర్ మెనీ న్యూ స్టార్స్ ఆర్ ఫార్మింగ్, అంటే చాలా చెప్పాను కదా ఈ రెడ్ డాట్స్ అన్ని దగ్గర ఉన్నాయని చెప్పి. సో ఇదేంటంటే ఇది ఒక రీజన్ ఎక్కడ మనకి కొత్త నక్షత్రాలు పుట్టే స్థలం అని చెప్పి అంటున్నారు. దే మే రిప్రజెంట్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సూపర్ మాసివ్ స్టార్స్ బిఫోర్ కొలాప్సింగ్. ఇంకొక థియరీ ఏమంటున్నారంటే సో స్టార్ కూడా మనకి ఎనర్జీ అయిపోయిన తర్వాత అది డైఅవుట్ అయిపోతుంది. సో ఇది చచ్చిపోతున్న అంటే డైఅవుట్ అవుతున్న స్టార్స్ లాంటివి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ స్టార్టప్ కడప. సో ఇదొక ఇనిషియేటివ్ అన్నమాట ఆంధ్రాలో. సో ఈ ఇనిషియేటివ్ ఎందుకు ఆంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్, ఇది ముఖ్యంగా మనకి రాయలసీమ రీజన్ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ అన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ వల్ల ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే స్టార్టప్స్, ఫ్రీలాన్సెస్, ఎంఎస్ఎంఈ, యూత్ లెడ్ బిజినెసెస్, టెక్నాలజీ బేస్డ్ ఇన్నోవేషన్. సో వీటిని సపోర్ట్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివే ఈ స్టార్టప్ కడప అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ స్టార్టప్ కడపలోని ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఇది ఒక స్టార్టప్ హబ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో స్టార్టప్ హబ్ లాగా అంటే ఇట్స్ ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో ఏంటంటే మనకి అన్ని అంటే బిజినెస్ చేసుకోవడానికి అవసరమైన ఎకో సిస్టమ్ అంతా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ స్టార్టప్ హబ్ బిల్డింగ్ ఈస్ బీన్ డెవలప్డ్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ హబ్లో ఏంటి, ఈ హబ్ ఎంత ఏరియా ఉంది, 30,000 స్క్వేర్ ఫీట్ ఉంది. అండ్ ఇది ప్లగ్ అండ్ పే వర్క్ షాప్ అన్నమాట. అంటే ఏంటంటే ఎవరైనా అక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ అయి ఉంటాయి, మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. అందుకే ఇది ప్లగ్ అండ్ ప్లే వర్క్ షాప్స్ అన్నమాట. వర్క్ స్పేస్ యాక్చువల్లీ I can accommodate more than 400 people. దీని కెపాసిటీ 400 people మాట. సో దీని ఫండింగ్, టోటల్ ఫండింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ నుంచి 12 crore ఉంటే ఇందులో నీతి ఆయోగ్ సపోర్ట్, ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఈ కడప స్టార్టప్ హబ్లో మనకి నీతి ఆయోగ్ సపోర్ట్ ఉంది. సో అది 3 crore వరకు ఉంటే మనకి అక్కడున్న ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏంటి 4 crore ఇస్తుంది. అండ్ మిగతా బ్యాలెన్స్ ఏది ఉందో అది మనకి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ద ప్రాజెక్ట్ ఈస్ బీన్ డెవలప్డ్ అండర్ ద P4 మోడల్. P4 మోడల్ అన్నది ఏపీలో ఒక డెవలప్మెంట్ మోడల్ అన్నమాట. సో మనకి పీపీపీ తెలుసు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ P4లో పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ మాట. సో వీళ్ళు ముగ్గురు పార్ట్నర్షిప్నే P4 మోడల్ అంటారు. ఈ మోడల్ వల్ల ఏంటంటే ఈ మోడల్ ద్వారా పావర్టీని రిమూవ్ చేయాలని, బిజినెసెస్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఇలా కొన్ని గోల్స్తో వచ్చిన మోడల్ మాట. అంటే గవర్నెన్స్లో పీపుల్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ డెవలప్మెంట్లో కూడా పీపుల్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ అవ్వాలని వచ్చిన మోడల్ మాట. సో ఇది ఈ ప్రాజెక్ట్ మనకి భారతీయ యువశక్తి ట్రస్ట్ అన్నది మనకి లైక్ ఫామ్ అయింది. ఈ ట్రస్ట్ ఏంటంటే ఒక విజన్తో వర్క్ చేస్తుంది, 1 family 1 entrepreneur విజన్ మాట. సో ఇది వన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ ద ఆంధ్ర. సో దానికోసం వర్క్ చేసేదే ఈ ట్రస్ట్, భారతీయ యువశక్తి ట్రస్ట్ మాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పార్ట్నర్షిప్ అయ్యి వర్క్ చేస్తూ ఈ విజన్ కోసం వర్క్ చేస్తుంది మాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ సైన్స్ ఫౌండేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ముఖ్యంగా ఎందుకు ఈ పార్ట్నర్షిప్, మెంటర్షిప్లోని అండ్ స్టార్టప్ సపోర్ట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తుంది. సో ఈ స్టార్టప్ హబ్ ద్వారా మనకి బిజినెస్కి కావాల్సిన అన్ని ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నమాట. మెంటర్షిప్, ఫండింగ్, అలాగే వర్క్ స్పేస్ అన్నీ మనకి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. బెంగళూరు ర్యాంక్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ సిటీ. సో రీసెంట్గా మనకి ఒక పర్టికులర్ ఇండెక్స్ వచ్చింది, అదే సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ మాట. ఈ ఇండెక్స్లో ఏంటంటే బెంగళూరు ర్యాంక్డ్ యాజ్ అ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ సిటీ
టిల్ 2035 వరకు బెంగళూరు అన్నది ఈ లిస్ట్ లో టాప్ అయి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ అన్నది మనకి సావిల్స్ అనే ఒక సంస్థ ఇస్తుంది. సో ఇది ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద సిటీస్ అరౌండ్ ద వరల్డ్ చూస్తుంది. సో ఈ ఇండెక్స్ ని ఎలా ఇస్తుందంటే లాంగ్ టర్మ్ లో గ్రోత్ అక్కడ ఎలాంటి గ్రోత్ వస్తుందో అని అంచనా వేస్తూ దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఆ ర్యాంకింగ్ ఇవ్వడానికి అది ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటుందో కూడా తెలుసుకోవాలి. ఒకటి ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్, అక్కడ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో జీడిపి గ్రోత్ ఎలా ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసుకుంటుంది. రైజ్ ఇన్ పర్సనల్ వెల్త్ ఎలా ఉంటుంది, పాపులేషన్ ట్రెండ్ ఎలా ఉంది, మైగ్రేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అండ్ నెంబర్ ఆఫ్ హై ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎంత ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్లో చూసుకొని అది మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ బెంగళూరు ర్యాంక్ ఫస్ట్ అన్నారు కదా, సో ఎందుకు ఆ పర్టికులర్ ప్లేస్ బెంగళూరుకి వచ్చిందో ఆ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి, ఆ రీజన్స్ తెలుసుకోవాలి ముఖ్యంగా. సో ఏంటి, స్ట్రాంగ్ స్కిల్డ్ టాలెంట్ పూల్ మనకి బెంగళూరులో ఉంది. నెక్స్ట్ మేజర్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ అన్నది అక్కడ ఉంది అన్నమాట. అంటే టెక్నాలజీని థ్రైవ్ అయ్యే ఎకో సిస్టమ్ అన్నది అక్కడ బిల్ట్ అయ్యి ఉంది. బీట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, టాలెంట్ పూల్ అని చెప్పి, అండ్ అక్కడ మనకి ఫండింగ్ ప్యాటర్న్ ఇవన్నీ మనకి చాలా ఎమికబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి మెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మాట. సో మెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటి? సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే మనకి ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ ఏంటి, మన ఇండియా కంపెనీ కాదు, కానీ దీని ఆపరేషన్స్ ఎక్కడున్నాయి, మనకి వేరు దేశాల్లో ఉన్నాయి. సో అలాగే ఇండియాలో కూడా దీనికి ఆపరేషన్కి సంబంధించిన కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఉంది, అలాగే బెంగళూరులో ఉంది ఆఫీస్ ఇలా. సో మనకి అమెజాన్ అన్నది మల్టీనేషనల్ కంపెనీ, అంటే సో దాని ఆఫీసెస్ అన్నీ మనకి ప్రపంచంలో స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో అలాగా మనకి ఏవైనా మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫీసెస్ మనకి సెట్ అయి ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో దాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు అన్నమాట. సో బెంగళూరులో ఇలా మనకి చాలా ఎంఎన్సి కంపెనీస్ సంబంధించిన ఆఫీసులు ఉన్నాయన్నమాట. అందుకే బెంగళూరు ఇస్ కాల్డ్ యాజ్ అ మెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్గా మనం అంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ జీసీసీలో మనం ఏంటి ఇక్కడ చెప్తున్న ఆఫీసెస్ సెటప్ బై ద, ఇప్పుడు జీసీసీలో ఏం చెప్తుందో చూద్దాం. జీసీసీ ఆర్ ద ఆఫీసెస్ సెటప్ బై ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ అనదర్ కంట్రీ టు హ్యాండిల్ వర్క్ such as technology, finance, analyticals, business operations. సో ఇలాంటి వాటిని మనం జీసీసీస్ అంటాం అన్నమాట. సో మనకి ఇదే ఇండెక్స్లో ఇంకొక వివరం కూడా చెప్పింది ఏంటి, ఏషియా పెసిఫిక్ రీజన్లో మనకి చాలా సిటీస్ అన్నవి ఈ టాప్ గ్రోయింగ్ అంటే ఇండెక్స్లో మొదటి స్థానంలో, అంటే టాప్ స్థానంలో ఉన్నాయని చెప్తుంది, ముఖ్యంగా ఏషియా పెసిఫిక్ రీజన్లో. అందులో మనకి మనీలా అండ్ కౌలాలంపూర్ ఈ పర్టికులర్ ప్లేసెస్ కూడా అందులో టాప్ పొజిషన్లో ఉన్నాయని చెప్తుంది. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏషియా రీజన్లో మనకి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏఎన్ఆర్ఎఫ్ అడ్వాన్స్ రీసెర్చ్ గ్రాంట్ మాట. సో ఏఎన్ఆర్ఎఫ్ అంటే అనుసాధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో మనకి ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి స్పెండ్ చేస్తుంది ఎక్స్పెండిచర్ ఎంతంటే లెస్ దెన్ 1% ఆఫ్ జీడిపి మాట, చాలా తక్కువ. అండ్ మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నది ఒక కంట్రీ గ్రో అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ మాట, కానీ మన ఎక్స్పెండిచర్ అన్నది చాలా తక్కువ ఉంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఆఫ్ ఇండియా మాట. సో ముఖ్యంగా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫండింగ్ ముందు యూజీసీ ఇచ్చేది మాట. సో ఇలా మనకి యూజీసీకి ఇంకా మిగతా ఎక్కువ పన్ను ఉండడం వల్ల ఇది ప్రాపర్గా ఫోకస్డ్గా మనం ఫోకస్ చేయట్లేదని చెప్పి ఏం చేశారు, సో మన గవర్నమెంట్ ఇట్ కేమ్ విత్ అన్ ఇనిషియేటివ్, ఈ ఫండింగ్ కంటూ ఈ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికంటూ ఒక బాడీని స్టార్ట్ చేశారన్నమాట. అదే ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నమాట. సో ఇది ఏంటంటే రీసెంట్గా మనకి కొన్ని కొత్త రూల్స్ ఇచ్చింది దేనికి, రీసెర్చర్స్కి అప్లై చేసుకోవడానికి అన్నమాట. అడ్వాన్స్ రీసెర్చ్ గ్రాంట్ కింద సో వాళ్ళు ఇక్కడ గ్రాంట్ తీసుకోవచ్చు, దానికంటూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏంటా కొత్త రూల్స్ అన్నవి చూద్దాం. దానికి ముందు అసలు ఈ ఏఎన్ఆర్ఎఫ్ అన్నది
స్టాచ్యుటరీ బాడీగా క్రియేట్ అయింది అనమాట. ఎప్పుడు 2023లో క్రియేట్ అయింది. ఏంటి ఆ పర్టికులర్ లా అంటే అనుసాధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023 మాట. సో దీని మెయిన్ ఏంటి, ఇట్స్ అ బాడీ ప్రమోటింగ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ కాంపిటేటివ్ రీసెర్చ్ ఫండింగ్. సో మనకి ముఖ్యంగా R&Dని సపోర్ట్ చేయడానికి, అలాగే R&Dకి సంబంధించిన ఫండింగ్ కోసం డెడికేటెడ్గా ఉన్న బాడీయే ఈ ANRF మాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొత్త రూల్స్ అన్నవి కూడా చూద్దాం అన్నమాట. సో ANRF ప్రోగ్రాంలో ఏంటంటే రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, నేషనల్ ల్యాబొరేటరీస్, R&D ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే ఫండింగ్ మనకి 5 crores వరకు వస్తుంది. అండ్ ఈ ఫండింగ్ అన్నది 5 years వరకు సపోర్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ ఫండింగ్ క్యాన్ బి యూస్డ్, ఇక్కడ వచ్చిన ఫండింగ్ని దాన్ని ఎలా వాడుకోవచ్చు కూడా ఇందులో స్పెసిఫై చేస్తారు. ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి, అలాగే మ్యాన్ పవర్ కోసం, ట్రావెల్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ కోసం ఈ ఫండింగ్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫండ్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్, సో ఇప్పుడు వచ్చిన న్యూ రూల్స్ ఏంటి? సో రీసెర్చర్స్ మస్ట్ డిస్క్లోజ్ ఎనీ పబ్లికేషన్ రిట్రాక్షన్ ఇన్ ద లాస్ట్ 5 years అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్. సో ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు సో వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్స్ ఉంటాయి కదా, అందులో ఏవైనా పేపర్స్ని వాళ్ళు లాస్ట్ 5 yearsలో అంటే పబ్లిష్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారనుకోండి, సో దానికి ఎందుకు తీసుకున్నారు అనే రీజన్ స్పెసిఫై చేయాలని ఒక న్యూ రూల్ మాట. అండ్ అలాగే ఇంకొక డిక్లరేషన్ కూడా సైన్ చేయాలంటున్నారు. ఏంటా డిక్లరేషన్? మీరు ఇచ్చిన ప్రపోజల్ నాట్ ఫుల్లీ ఏఐ జనరేటెడ్, అంటే ఏ హెల్ప్ తీసుకోవచ్చు కానీ కంప్లీట్గా ఏఐ జనరేట్ అయ్యే కంటెంట్ మాత్రం ప్రపోజల్గా మీరు మాకు అప్లై చేయొద్దు అని చెప్పి ఒక పర్టికులర్ రూల్. ఇంకొకటి క్లియర్లీ మెన్షన్ అండ్ సైట్ ఎనీ ఏఐ అసిస్టెంట్ కంటెంట్ యూస్డ్ ఇన్ ద ప్రపోజల్. అండ్ అలాగే ఇప్పుడు ఏఐ యూస్ చేస్తే ఏ పార్ట్లో ఏఐ యూస్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పమని చెప్తుందన్నమాట. సో ఇంకొకటి ప్లాగరిజం పాలసీ అన్నమాట. ఏంటి ప్లాగరిజం పాలసీ అంటే, సో మన రీసెర్చ్ ప్రపోజల్ ఇస్తాం కదా, రీసెర్చ్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు అందులో ఎవరైనా ఇంకొక వ్యక్తి ఆర్ ఎవరిదైనా ఒక ఐడియా అయినా ఆర్ వాళ్ళు ఇచ్చే వర్క్ అయినా మనం వాళ్ళకి ఆ క్రెడిట్ ఇవ్వకుండా మన పేపర్లో వాడుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లేగరిజం. ఇది ఎకడమిక్ డిస్హానెస్టీగా కన్సిడర్ చేస్తారన్నమాట. సో ఈ ప్లేగరిజంకి మనకి ఈ ANRF అన్నది జీరో టాలరెన్స్ పాలసీ, అంటే ప్లేగరిజంని సపోర్ట్ చేయదు. అండ్ అలాగే సో ఇది కూడా చెక్ కూడా ఎలా చేస్తుంది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ కాదు, థర్డ్ పార్టీ ప్లాగరిజం స్క్రీనింగ్ అయితే చేయిస్తుందన్నమాట. అంటే నేను ప్లేగరిజం చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పినా దానికంటూ అది చెక్ చేసుకుంటుంది ఒక థర్డ్ పార్టీ ద్వారా. అండ్ నేషనల్ ల్యాబొరేటరీస్ నో లాంగర్ నీడ్ మ్యాండేటరీ 50% కాస్ట్ షేరింగ్. సో ముందేముండేదంటే సో ఏవైనా ఇన్స్టిట్యూట్స్ ఎక్కడి నుంచో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా 50% ఫండింగ్ చేయాలన్నమాట ఆ ప్రాజెక్ట్కి. ఇప్పుడు అది మ్యాండేటరీ కాదు, కావాలంటే వాళ్ళు ఫండింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకే ప్రాజెక్ట్లో మనకి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఉండొచ్చు అన్నమాట. సో అలా 5 members వరకు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో వాళ్ళు అలౌ చేస్తారు. నెక్స్ట్, CNBA X2 2026 ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మాట, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరి మధ్య? ఇండియన్ ఆర్మీ అండ్ రాయల్ కంబోడియన్ ఆర్మీ, అంటే ఇండియా అండ్ కంబోడియా మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్. సో దీని ఫోకస్ ఏంటి? కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ గురించి, ఇంటర్నల్ సెక్యూరిటీ, జాయింట్ మిలిటరీ కోఆర్డినేషన్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. ఇది దీని ఫోకస్ మాట. నెక్స్ట్, పాత్ ఫైండర్ శాటిలైట్. సో మనకి పిక్సెల్ అండ్ సర్వం ఇవి ఏంటంటే మనకి ప్రైవేట్ సెక్టర్లో స్పేస్లో వర్క్ చేస్తున్న కొన్ని కంపెనీస్ మాట. ఈ రెండు ఏంటంటే ఒక న్యూ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేశారు, పాత్ ఫైండర్ అనే పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్. సో ఇలా మనకి ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో అసలు ఏంటిదో చూద్దాం. సో జనరల్గా ఇది ఎర్త్, ఇది గ్రౌండ్ స్టేషన్, మనం శాటిలైట్ అన్నది మనం పంపిస్తున్నాం స్పేస్లో. సో మనకి ఈ శాటిలైట్ అన్నది ఏంటంటే ఈ ఎర్త్ చుట్టూ తిరిగి మనకి డేటాని కలెక్ట్ చేస్తూ ఈ డేటాని మనకి గ్రౌండ్ స్టేషన్కి ఇస్తుందన్నమాట. సో గ్రౌండ్ స్టేషన్కి వచ్చిన ఈ డేటాని అనాలిసిస్ చేసి ఈ అనాలిసిస్ బట్టి
మనం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాక్ వెళ్తుంది. సో ఈ అనాలిసిస్ చేయడానికి ఇట్ టేక్స్ సర్టన్ టైం కదా. సో ఇప్పుడు ఈ ఏఐ పవర్డ్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్లో ఏం చేస్తున్నారంటే ఈ ఎనాలిసిస్ ఇక్కడ గ్రౌండ్ స్టేషన్లో చేయకుండా ఎనాలిసిస్ అంతా మనకి ఈ ఎనాలిసిస్ కూడా ఇక్కడ శాటిలైట్ దగ్గరే చేసినట్టుంటే మనకి ఈ టైం అన్నది తగ్గుతుంది కదా, అండ్ క్విక్గా డెసిషన్స్ అన్నది తీసుకోవచ్చు కదా, క్విక్ డెసిషన్ మేకింగ్. సో దీనికోసం వచ్చిన ఈ ఇనిషియేటివే ఈ పాత్ ఫైండర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్. సో వాట్ ఈజ్ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్? ఇట్ ఈస్ అ శాటిలైట్ దట్ కెన్ ప్రాసెస్ అండ్ అనలైజ్ డేటా డైరెక్ట్లీ ఇన్ స్పేస్ instead of sending all data back to the earth. సో ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ జనరల్గా రా డేటాని వెనక్కి పంపిస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ శాటిలైట్ ద్వారానే ఎనాలిసిస్ చేసుకొని అక్కడే మనకి క్విక్ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దీన్నే మనం పాత్ ఫైండర్ అంటున్నాం. సో ఇది దేనికి హెల్ప్ అవుతుంది? ఫాస్ట్ డేటా అనాలిసిస్, క్విక్కర్ డెసిషన్ మేకింగ్, రెడ్యూస్ డేటా ట్రాన్స్మిషన్ టైం. ఎందుకంటే గ్రౌండ్ స్టేషన్కి తిరిగి ఆ డేటా రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో ఇన్ ద పాత్ ఫైండర్ మిషన్, సో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? సో పిక్సెల్ అన్నది ఏం కాంట్రిబ్యూట్ చేస్తుందంటే డిజైన్, బిల్డ్, లాంచ్ అండ్ ఆపరేట్ ద శాటిలైట్. అండ్ సర్వం అన్నది మనకి ఏ రిలేటెడ్ ఆపరేషన్స్ అంతా ఈ పాత్ ఫైండర్లో ఈ సర్వం అన్నది చూసుకుంటుంది. అండ్ ఈ శాటిలైట్ అన్నది పిక్సెల్ ఫెసిలిటీ అయిన గిగా పిక్సెల్లో డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇప్పటికీ 100 శాటిలైట్స్ చేయాలి అని చెప్పి ఒక ఎస్టిమేషన్ చేసుకున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ పాత్ ఫైండర్లో ఉన్న పేలోడ్ ఏంటి? పవర్ఫుల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని తీసుకువెళ్తుంది, అలాగే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కెమెరాస్ టు క్యాప్చర్ డీటెయిల్ స్పెక్ట్రల్ ఇమేజెస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది ఇంపార్టెంట్ పేలోడ్గా మనకి పాత్ ఫైండర్తో వెళ్తాయి అన్నమాట. ఇంకొకటి హంతా వైరస్ అవుట్ బ్రేక్ ఆన్ ఎంవి హాండస్. సో ఇది ఒక క్రూజ్ షిప్ అన్నమాట. ఈ క్రూజ్ షిప్ మీద మనకి హంటా వైరస్ అవుట్ బ్రేక్ అయింది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హంటా వైరస్ అంటే ఏంటో చూసుకోవాలి. ఈ హంటా వైరస్ అన్నది ఒక జునాటిక్ వైరస్ అన్నమాట. జునాటిక్ వైరస్ అంటే మనకి ఇన్ఫెక్షన్ అన్నది యానిమల్స్తో స్ప్రెడ్ అయితే దాన్ని జునాటిక్ వైరస్ అంటాం. సో ఇక్కడ ఎవరి ద్వారా స్ప్రెడ్ అవుతుంది? ర్యాట్స్ అండ్ మైసెస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఈ పర్టికులర్ డిసీజ్ అన్నమాట. ఈ డిసీజ్ దేన్ని ఇంపాక్ట్ చేస్తుందంటే లంగ్స్ అండ్ కిడ్నీస్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ అమెరికాలో ఈ పర్టికులర్ వైరస్ వల్ల మనకి వచ్చిన డిసీజ్ని ఏమంటున్నారు? హంతా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని చెప్పి అంటున్నారు. అలాగే యూరోప్ అండ్ ఏషియాలో ఏంటంటే హెమరాజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్, అంటే కిడ్నీని ఇంపాక్ట్ చేసే డిసీజెస్గా వస్తున్నాయి అన్నమాట. సో దీనికి ఆరిజిన్ ఏంటంటే ఈ హంతా వైరస్ అని చెప్పి చూస్తున్నారు. సో ఈ న్యూస్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హంతా వైరస్ అన్నది జునాటిక్ వైరస్ అని, ముఖ్యంగా ర్యాట్స్ అండ్ మైసెస్ వల్ల వస్తుంది. దేన్ని ఇంపాక్ట్ చేస్తుందంటే లంగ్స్ అండ్ కిడ్నీస్, అండ్ ఏ డిసీజెస్ వస్తున్నాయో తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ WHO ఏంటంటే పబ్లిక్ హెల్త్ రిస్క్ అసెస్మెంట్ చేస్తుందన్నమాట. అంటే దీనివల్ల ప్రమాదం ఏముంది అన్న చెప్పి ఆ రిస్క్ అసెస్మెంట్ చేస్తుంది. హజీరాబాగ్ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ అన్నమాట. సో ఇది రీసెంట్గా ఈ హజీరాబాగ్ అన్నది జార్ఖండ్లో ఉంది. అండ్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే, సో ఇది ఇండియాస్ ఫస్ట్ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్గా గుర్తింపు వచ్చిందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అన్నది మనకి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనలో డెవలప్ అయిన ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత వెళ్ళిందంటే 22 crore వరకు వెళ్ళింది. అండ్ ఈ పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ అంటే ఏంటి అంటే పర్ల్స్ తయారు చేయడానికి ఏమి అవసరమో అంతా ఒకే చోట ఉంటుంది. అంటే పర్ల్ ఫార్మింగ్ అంటే పర్ల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎకో సిస్టంలో ఏం కావాలో, సో అంటే ఏంటి, పర్ల్స్ ప్రొడ్యూస్ చేయడం, అలాగే వాటికి మార్కెటింగ్ చేయడం, దాన్ని పాలిష్ చేయడం, సో ఇలాంటివన్నీ ఒకే చోట ఉంటే దాన్ని పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ అంటారు. పర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ ఈజ్ అన్ ఏరియా where pearl cultivation, farmer training, processing and marketing are developed together. సో ఈ ఇనిషియేటివ్ అన్నది ఒక పైలట్ ప్రాజెక్ట్గా 2019 to 20 ఈ టైంలో స్టార్ట్ అయింది. అండ్ అఫీషియల్లీ ఇది ఎప్పుడు నోటిఫై అయింది? 2024లో అఫీషియల్గా నోటిఫై అయింది బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మాట. సో ఇక్కడ మనకి ట్రైనింగ్, సో 132 ఫార్మర్స్ని ట్రైన్ చేసిందన్నమాట. ఆ ట్రైన్ చేసిన సెంటర్ ఏంటంటే పూర్తి అగ్రోటెక్ ట్రైనింగ్
సెంటర్ అన్నమాట. అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ కూడా మనకి ఈ హజీరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 1.2 lakh పర్ల్స్ని సోర్స్ చేశాను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రొడక్షన్ అన్నది ఆ లెవెల్లో ఇంప్రూవ్ అయిపోయిందని చెప్తున్నారు అనమాట. సో జార్ఖండ్ హ్యాస్ మోర్ దెన్ 800 ట్రైన్డ్ పర్ల్ గ్రోవర్స్ యాజ్ ఆఫ్ February 2026 అన్నమాట. నెక్స్ట్, సో ఈ ప్రాజెక్ట్ అన్నది ఎవరి సపోర్ట్తో డెవలప్ అవుతుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, అలాగే నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నది మనకి ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే అక్కడ సెయింట్ జేవర్ కాలేజ్ ఏంటంటే ఆ కోర్సెస్ మీద సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టింది, ముఖ్యంగా పర్ల్ ఫార్మింగ్లో. సమర్థ్ పంచాయత్ పోర్టల్ అన్నమాట. సో ఇది ఈ పోర్టల్ ఇనిషియేటివ్ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ చూస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ పోర్టల్ అనేది ఒక డిజిటల్ పోర్టల్. దేన్ని మేనేజ్ చేస్తుందంటే ఓన్ సోర్స్ రెవెన్యూ డిజిటల్గా మేనేజ్ చేస్తుంది. అసలు ఈ ఓన్ సోర్స్ రెవెన్యూ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఒక ఇబ్బంది ఏంటంటే మనం కలెక్ట్ చేస్తున్న ట్యాక్సెస్ ఇవి మనకి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ ట్యాక్సెస్ మనకి స్టేట్కి ఎలా డివైడ్ చేయాలి, సెంటర్కి ఎలా డివైడ్ చేయాలి అని చెప్తున్నారు. సెంటర్కి ఎంత వెళ్ళాలి, స్టేట్కి ఎంత వెళ్ళాలో చెప్తుంది. సో మనకి ఇండియాలో 3 tier డెమోక్రసీ ఉన్నా అంటే ఏంటి, సెంటర్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అండ్ పంచాయత్ లెవెల్లో, లోకల్ లెవెల్లో, పంచాయత్ అండ్ మున్సిపాలిటీ లెవెల్లో డెమోక్రసీ ఉన్నా మనకి ఫండింగ్ మనం జనరేట్ చేసిన ట్యాక్స్ మాత్రం సెంటర్కి స్టేట్కి షేరింగ్ ఉంటుంది అన్నమాట. మన పంచాయత్కి ఈవెన్ దో మనకి గ్రాంట్స్గా ఉన్నా సో రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. సో పంచాయత్స్కి వన్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఇష్యూ ఏంటి, అందుకే ఫైనాన్సెస్ అన్నది, ఓన్ ఫైనాన్సెస్ అన్నది స్ట్రక్చరల్ ఇష్యూ అన్నమాట. సో డెవలప్మెంట్ అన్నది వాళ్ళ ఫైనాన్సెస్ వాళ్ళకంటూ ఉండవు, గ్రాంట్స్ ద్వారా ఇస్తారు, లేకపోతే లేదు అన్నమాట. సో అందుకే పంచాయత్స్ ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వడానికి ఓన్ సోర్స్ రెవెన్యూని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాయి. సో దానికంటూ తయారైన యాపే ఈ సమర్థ్ యాప్ అన్నమాట. సో ఈ ఓన్ సోర్స్ రెవెన్యూ అంటే ఏంటి? ఇన్కమ్ కలెక్టెడ్ డైరెక్ట్లీ బై పంచాయత్స్ త్రూ ప్రాపర్టీ రిలేటెడ్ ట్యాక్స్. మనం ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కడతాం కదా అవి. సో ప్రాపర్టీ రిలేటెడ్ ట్యాక్స్, యూజర్ ఛార్జెస్, లోకల్ ఫీజ్ అండ్ లెవీస్. సో వీటన్ని కలిపి ఓన్ సోర్స్ రెవెన్యూ ఆఫ్ పంచాయత్ అంటారు. సో వీటిని ట్రాక్ చేయడానికి ఉన్న యాపే ఈ సమర్థ్ యాప్ అన్నమాట. సో ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే పంచాయత్స్కి జనరేట్ ట్యాక్స్ అండ్ ఫీ డిమాండ్స్ ఆన్లైన్, కలెక్ట్ డిజిటల్ పేమెంట్స్, మేనేజ్ పంచాయత్ ఓన్డ్ అసెట్స్, మానిటర్ రెవెన్యూ పర్ఫార్మెన్స్ ఇన్ రియల్ టైమ్. సో ఈ ముఖ్యంగా ఈ ఆపరేషన్స్ చేయడానికి ఈ యాప్ అన్నది డెవలప్ అయ్యింది. నెక్స్ట్, ఇట్ ఆల్సో మెయింటైన్స్ రికార్డ్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్, ప్రాపర్టీస్, లోకల్ రెవెన్యూ సిస్టమ్స్ త్రూ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అన్నమాట. ఇది మనకి May 3rd, 2026 కల్లా ఇది రికార్డ్లో, ఇది ఎంతవరకు చేసిన రికార్డ్ ఏంటంటే టోటల్ 15,000 అరౌండ్ గ్రామ పంచాయత్స్ ఈ సమర్థ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారని చెప్పి, అలాగే 48 lakh ట్యాక్స్ పేయర్స్ వివరాలు ఇందులో ఉన్నాయి అండ్ 9 lakh రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అన్నది పైలట్గా మనకి ఛత్తీస్గఢ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయింది అండ్ సక్సెస్ అవడం వల్ల గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని అస్సాం, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రకి మనకి ఈ ఏడాది ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. అండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ ఏంటంటే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే కంపల్సరీగా ఈ పోర్టల్ని ప్రతి గ్రామ పంచాయత్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అన్నది మెయింటైన్ చేయాలి అని చెప్పి ఒక డేట్ కూడా ఇచ్చింది. అది 1st April 2026 మాట. సో మీరు ఇక్కడ ఈ సమర్థ్ పోర్టల్ దేని గురించో అన్నది మీకు కంపల్సరీగా ఎగ్జామ్లో గుర్తుండాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ ఇష్యూ అన్నది లోకల్ గవర్నెన్స్లోని లైక్ ఫండింగ్ అన్నది ఒక మేజర్ ఇష్యూ అన్నమాట. సో దానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ కాబట్టి ఇది చాలా చాలా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కైలాస్ మానస్ సరోవర్ రూట్ డిస్ప్యూట్. సో ఇది మనకి నేపాల్ ఈ మధ్య ఒక లైక్ స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట. ఏంటి, మనకి ఈ కైలాస్ మానస్ సరోవర్ రూట్ ఉంది కదా, అందులో మనం యాక్చువల్గా లిపు లేక్ పాసేజ్, సో దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో నేపాల్ ఏముందంటే ఈ పర్టికులర్ ప్యాసేజ్ని మీరు యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే అది మాది అని చెప్పి. సో ఈ లిపు లేక్ పాస్ అంటే ఏంటి? లిపు లేక్ పాస్ ఈజ్ అ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ పాస్ ఇన్ ఉత్తరాఖండ్ నియర్ ద ఇండియా చైనా నేపాల్ ట్రై జంక్షన్. సో ఇండియా, చైనా, నేపాల్ ఈ ట్రై జంక్షన్ ప్లేస్లో ఉన్నదే ఈ లిపు లేక్
లిపులే ప్యాసేజ్ మాట. ఈ ప్యాసేజ్ను ఉపయోగించుకుంటూనే మనకి టిబెట్లో ఉన్న ఈ మానస్ సరోవర్ అనే ప్లేస్కి మనం వెళ్తాం అన్నమాట. ఇది ఒక పిలిగ్రమైజ్ సైట్ మాట. ఈ పిలిగ్రమైజ్ సైట్ని హిందూస్ ఏంటంటే అక్కడ లార్డ్ శివ ఉంటారని చెప్పి నమ్మి వెళ్తారు. అలాగే మనకి జైన్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మాట. ఎందుకంటే అక్కడ రిషభదేవ మనకి ఫస్ట్ తీర్థంకర, జైన్ ఫస్ట్ తీర్థంకర రిషభనాథ ఉన్నారు కదా, సో అతను ఎన్లైట్మెంట్ పొందిన ప్లేస్ అని చెప్పి నమ్ముతారు అన్నమాట. సో ఇలా మనకి హిందూస్కి లైక్ అలాగే జైన్స్కి అండ్ బుద్ధిస్ట్ కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి సో ఇక్కడ ఈ పిలిగ్రమైజ్ అన్నది మనం ఎప్పటి నుంచి 1954 నుంచి ఇది ఉంది మాట. కానీ ఇప్పుడు ఇది నేపాల్ అబ్జెక్షన్, ఇది యూజ్ చేయొద్దు అని అబ్జెక్షన్ చేసింది మాట. సో ఏంటి, ఎందుకు అబ్జెక్షన్, దేని బేస్ మీద అబ్జెక్షన్ చేసిందంటే ఈ లిపులే అండ్ కాలాపాని ఇలాంటి ఏరియాస్ అన్ని నేపాల్కి సంబంధించినవి అండర్ సుగౌలి ట్రీటీ ఆఫ్ 1816. సో ఈ ట్రీటీ ప్రకారం ఇవి మావి అని చెప్పి చెప్తున్నారు. సో ఏంటి ఈ సుగౌలి ట్రీటీ అన్నది కూడా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఈ ట్రీటీ అన్నది మనకి 1816లో ఉంది. ఎవరి మధ్య సైన్ అయింది, అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ అలాగే కింగ్డమ్ ఆఫ్ నేపాల్ మధ్య సైన్ అయిన ట్రీటీ ఆఫ్టర్ ఆంగ్లో నేపాలీస్ వార్ మాట. సో ఈ ట్రీటీ వల్ల ఏంటంటే నేపాల్ ఎక్స్పాన్షన్ అన్నది బ్రిటిష్ అప్పుడు కంట్రోల్ చేసి నేపాల్ని స్ట్రాటజిక్గా తన కంట్రోల్లోకి తెచ్చుకుందన్నమాట. సో ఇండియా ఇప్పుడు ఏమంటుందంటే అది రిజెక్ట్ చేస్తూ ఆ క్లెయిమ్స్కి నీకు ప్రాపర్గా హిస్టారిక్ ఎవిడెన్స్ లేదు అండ్ ఇప్పటి నుంచి కాదు ఈ ప్రాక్టీస్ అన్నది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఎందుకు నువ్వు అబ్జెక్షన్ రేస్ చేసావు అని చెప్పి ఇండియా రివర్స్ మనకి దాన్ని నేపాల్ని ప్రశ్నించింది. నెక్స్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. సో ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఎవరిస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ మనకి ఈ రిపోర్ట్ని ఇస్తుంది. ఈ రిపోర్ట్ని ఏం చేస్తుందంటే మనకి అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆ కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ముఖ్యంగా మనకి న్యూస్ రిపోర్టర్స్, జర్నలిజం ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటిని రేట్ చేస్తూ ఇస్తున్న ఒక పర్టికులర్ ర్యాంకింగ్ మాట. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాను కదా, ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇప్పుడు ఈ న్యూస్ గురించి వస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఉంది కదా, సో ఇది యాన్యువల్ ర్యాంకింగ్ ఇస్తుంది కంట్రీస్లో. సో డిఫరెంట్ పారామీటర్స్ అన్నాను కదా, ఏంటి ఆ పారామీటర్స్ అన్నది మనం చూద్దాం. మీడియా ఇండిపెండెన్స్, ప్లూరలిజం, ట్రాన్స్పరెన్సీ, లీగల్ ఎన్విరాన్మెంట్, జర్నలిస్ట్ సేఫ్టీ, సెల్ఫ్ సెన్సర్షిప్. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ కన్సిడర్ చేస్తూ అక్కడ మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉందో ఆ కంట్రీలో అంటే వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉందో అది ఎనలైజ్ చేస్తూ కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఇండియాకి మనకి 157th ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. అంటే మన పొజిషన్ బాగాలేదని మీనింగ్ మాట. సో ఇప్పుడు ఇండియా వాజ్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ సీరియస్ కేటగిరీ ఫర్ press freedom and dropped 6 places from its 2024 rank of 151. సో ఇండియా ర్యాంక్ ఎంత మనకి 2024లో 159 ఉంది, 2025లో ఇంప్రూవ్ అయింది, మళ్ళీ అది డిగ్రేడ్ అయ్యి 157కి పడిపోయింది. సో ఇందులోనే ఈ న్యూస్లోనే అసలు ఇండియాకి ఎందుకు ఇంత తక్కువ ర్యాంక్ వచ్చిందో సో వాటి రీజన్స్ కూడా స్పెసిఫై చేసింది అన్నమాట. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇంక్లూడ్ వైలెన్స్ అగెయిన్స్ట్ జర్నలిస్ట్ ఇంక్రీజ్ అయిందని, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మీడియా ఓనర్షిప్. సో మనకి మీడియా అన్నది కొద్ది మంది చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మీడియా, సో పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మీడియా కూడా పెరిగిందని, లీగల్ యాక్షన్ అండ్ హరాస్మెంట్ అగేన్స్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ మీడియా ఆర్గనైజేషన్స్. సో మనకి వీళ్ళ మీద కేసెస్ ఎక్కువ పెట్టడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తూ అందుకే మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండియాలో తగ్గిపోయింది అని చెప్తూ ఈ న్యూస్ మనకి చెప్తున్నమాట. Thank you.